వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక పక్క రాష్ట్రంలో వరదలు వచ్చి విజయవాడ అతలాకుతలం అవుతుంటే అక్కడ దగ్గరుండి అన్ని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నాయకులు వరదల్లో వెళ్లి ఫోటోకి స్టిల్స్ ఇస్తున్నారు తప్ప ఒకరైనా వరద బాధితులకు వాటర్ బాటిల్ సహాయమైనా చేశారా అని ప్రశ్నించారు. 5 సంవత్సరాలు హెలికాప్టర్లో తిరిగిన ముఖ్యమంత్రి జగన్ ఓడిన తర్వాత మొదటిసారి ప్యాంటు పట్టుకుని జగన్ నీళ్లలో దిగాడు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లడం ప్రజలంతా గమనిస్తున్నారని, రాష్ట్రానికి ఎంతో క్లిష్ట పరిస్థితులు వచ్చినా రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ఘనత ఒక్క చంద్రబాబుకు సాధ్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ పార్టీ అనునాయులు కానీ అక్కడికి వచ్చి ఒక సింగిల్ వాటర్ బాటిల్ కూడా సహాయం చేసిన పాపాన పోలే ఎవరికి. కేవలం ఏం మాట్లాడుతున్నాడు, రాగానే నీళ్ళల్లో దిగి 5 సంవత్సరాలు హెలికాప్టర్లో తిరిగిన ముఖ్యమంత్రి నిన్న ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్యాంటు పట్టుకుని నీళ్ళలో దిగినాడు. ఈ రోజు దిగి కనీసం వాళ్ళ మనుషుల చేత ఒక అన్నం ప్యాకెట్ లేకపోతే ఒక నీళ్ళ బాటిల్ ఏదైనా సహాయం చేసింటే నేను కూడా సంతోషించేవాడిని. రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటాడు, ఇది కృత్రిమంగా సృష్టించినటువంటి వరదలని చెప్తాడు. అంటే మీరు 24 గంటలు విషయం చిమ్మడం, అదే రకంగా ఏదో రకంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బద్నాం చేయాలని చెప్పి మీరు చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఉపద్రవం వచ్చింది, కష్టకాలంలో మీరు సహకరించండి. ప్రజలకు ఈరోజు భరోసా ఇస్తా నాయకుడుగా ఈరోజు నీళ్లలో ప్రొక్లైన్ల మీద, క్రేన్ల మీద, అదే రకంగా బోటు మీద పోతూ నేనున్నానని చెప్పి సైకిల్ చేసి భరోసా, భద్రత రాత్రి 2, 3 తెల్లవారుజాము 4 గంటల వరకు ముఖ్యమంత్రి వారు తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి వారు టాటా చెప్తున్నారు, ఆయన చేతులు చూపిస్తున్నాడు, బోట్లో పోతున్నాడు. అంటే నీళ్లు ఉన్నాక బోట్లో కాక ఏం చేయాలి, ఈత కొట్టుకుంటూ పోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత కష్టాలు పడుతూ ఉంటే అన్ని ఏర్పాట్లు చేసి పాలు కానీ, భోజనాలు కానీ, వసతి కానీ, డ్రోన్ల ద్వారా భోజనాలు కానీ, యంత్రాంగం మొత్తం ఈరోజు నిమగ్నమై మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా అక్కడ ఉంటా ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు వచ్చినారు పోనీ, కనీసం మీ చేతితో ఎవరికైనా ఒక నీళ్ల బాటిల్ ఇచ్చినారా? కనీసం మీ ఎమ్మెల్యేలకు, మీ పార్టీ అన్ననాయకులకు ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టమని మీరు ఏమైనా చెప్పినారా? అది చెప్పకుండా ఈరోజు వచ్చి తగుదునమ్మా అని చెప్పి రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు. అన్ని ఏర్పాట్లు చేయడమే కాదు, ఎక్కడైనా కానీ కష్టం వస్తే ఈ రాష్ట్రంలో ప్రకృతితో కూడా ఢీకొని ఈరోజు ఏదైతే విలయతాండం విజయవాడలో ప్రకృతి చేస్తున్న విలయతాండం అని కూడా గాడిలో పెట్టి, గత చరిత్ర తీసుకుంటే మీరు హుద్దూద్ తుఫాన్ల దగ్గర నుంచి అనేక తుఫాన్లని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా గాడిలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భరోసా ఇస్తూ 2-3 రోజుల్లోనే అన్నింటినీ సద్దుమణిగే విధంగా కార్యాచరణ చేపట్టడం జరిగింది. కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి కేవలం మాటలు మాట్లాడుతూ, విషయం చల్లుతూ, గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సంఘటన జరిగితే దాదాపు 10ల సంఖ్యలో ప్రజలు చనిపోతే వచ్చి పలకరించిన దాఖలాలు లేవు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టకపోతే, ఆ గేటు కొట్టకపోయిన తర్వాత కనీసం పోయి ఆ గ్రామాలు మునిగిపోయి ఇబ్బందులు పడితే పలకరించిన దిక్కు లేదు. తుంగభద్ర గేటు కొట్టకపోతే ఈరోజు వెంటనే స్పందించి అంతర్రాష్ట్ర ప్రాజెక్టుని కూడా కన్నమనాయుడు మన తెలుగువాడితో ఈరోజు దాన్ని సరిచేసి ఈ రోజు ఇన్ని టీఎంసీ నీళ్లు మనం నిలువ పెట్టుకోగలిగినామంటే అది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఘనత. మీరు ఇటువంటివన్నీ ఇంకా మాట్లాడుతూ, ఇప్పటికే నేను గతంలో ఎప్పుడు చెప్పే మాట 151 సీట్లు 11 సీట్ల క్రికెట్ టీం అయింది. ఇంకా రానున్న రోజులు ఇట్లా పనికిమాలిన మాటలు, పనికిమాలిన విమర్శలు చేస్తా ఉంటే సింగిల్ షటిల్ బ్యాడ్మింటన్ టీమ్ గా 2 సీట్లతో మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తారు.